పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీ అమ్మ దుడ్లు ఇప్పుకొని కొత్త బట్టలు తెచ్చుకో. బట్టలేంటి నేను ఆర్లాడుతా సార్ పండగ అయిపోయి కదా. ఏడికేటికిలే రేపు నీకు పెళ్లి చూపులు. నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. వైరల్ అయిన వీడియో కమాది ఫస్ట్. కాదు ఆగు మామ అని ఎందుకు పెట్టారు అసలు ఆ పేరు? సరదా సరదా. జస్ట్ ఫర్ ఫన్. వీడైతే ఫస్ట్ కెమెరా ముందుకే రాకుండా మేడం మా అమ్మ కొడుతుంది మా నాన్న కొడుతుంది. కెమెరా పెడ తలకి కొట్టి ఏనాగుతుంది. ఏ ఊరు చెప్పలేదు మీరు? తిమ్మందొడ్డి మేడం మాది. తిమ్మందొడ్డి. తిమ్మందొడ్డి గ్రామం సిబిలగల మండలం కర్నూలు జిల్లా. ఇది లిస్ట్ చెప్పినట్టు చదువుతున్నారు. డిప్లొమా చేసి ఏంటది ఏంటది? డిప్లొమా చేసి మీరు 8th డ్రాప్ అక కొట్టలేదా ఇంట్లో? సావు కొట్టరాక. నీ జుట్టు బాగుంది తెలుసు. ఆయన విజ్ఞానం పెట్టాడు ఏంటి నేను ఎత్తున? వెబ్ సిరీస్ ఇస్తున్నాం అంటే లవ్ స్టోరీది, దానికోసం పెట్టినట్టు. ఇది రాజు రాంబాయి లవ్ స్టోరీ. మన జోబ్ సామి. మీ లవ్ స్టోరీ కొంచెం అట్లా కట్టె కొట్టే తెచ్చినట్టు చెప్పండి ఒకసారి. ఆ చూపులు తర్వాత వీపుకి మూతులు. నీ సిగ్గు మీద బండవాడ. చిన్నప్పటి నుంచి అసలు అది లవ్ అని ఎట్లా తెలుస్తుంది? తూనిగా తూనిగా మీ ఊర్లోనే చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఐ మీన్ మీ సైడ్ మీ చుట్టుపక్కల ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, పగలు, కుళ్ళు, కుతంత్రం, వాడు ఎదిగిపోతున్నాడు మేము ఇదైపోతున్నాం అట్లా ఏమైనా ఉంటుందా? అంటే మా సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా ఏం లేదు మేడం, మేమంతా కలిసే ఉంటాం. పల్లెటూరు కుర్రాలు గానీ పల్లె చిత్రాలు గానీ. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనేది మరి ఊర్లో జనాల గురించి మ్యానిపులేట్ చేసే ఇది ఉంది బాగా. ఆల్మోస్ట్ అట్లా అది చూసి యాక్టింగ్ లో పెట్టుకున్నారు మ్యానిపులేట్ చేయాలి జనాలని. బాగా చేస్తాడు మేడం, యాక్టింగ్ బాగా చేస్తాడు. మా క్యాషియర్కి వస్తే సెల్లు పట్టుకుని ఇప్పుడు బ్రహ్మానందం గారు కోపంగా బాధగా జాలిగా రౌద్రంగా ఇలా చేస్తారు, అట్లా చేయవా? చూసాను నవ్వు రావులే, నవ్వుతా. అక్షరం ఇదేంది ఇది? నాకు మనలేదు అక్షరం. ఈ రీల్ ప్రాక్టీస్ చేశాను. అవునా? వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఫోన్ అస్సలు ఫోన్ ఉంది కానీ అది క్లారిటీ వచ్చేది కాదనమాట. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? 100K అయినప్పుడు ఫస్ట్ అస్సలు కంట్లో కన్నీళ్ళు రావడం అది ఫస్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ముందే చెప్పేస్తున్నాను గైస్, నా గొంతు చాలా ఘోరంగా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్క వీడియోకి. ఈరోజు అయితే మర్చిపోయి చెప్పడం, ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు వెళ్ళిపోతే ఎలా? ఆగుమావా టీం వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళిపోతానంటే కష్టం కదా, అందుకే మీరందరూ అక్కడ ఆగండి. నేను ఇక్కడ ఆగిపోయాను, ఆగుమావా టీం మొత్తం ఉన్నారు. వాళ్ళ వీడియోస్ చూస్తుంటే అనిపిస్తుంది కామెడీ చేయడం చాలా వరకు అందరికీ వస్తుంది కొంచెం కష్టపడితే, కానీ ప్రతి వీడియోలో ఒక మెసేజ్ యాడ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అది కూడా ఒక పల్లెటూరులో ఉంటూ అసలు ప్రపంచానికి కొంచెం మనము ఎంతవరకు సహాయం చేయగలం, మన నుంచి ఎంతమంది ఏం నేర్చుకుంటున్నారు అని మన వీడియోస్ని చూసి ఒక్కరైనా మారితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ వాళ్ళ వీడియోస్లో కనిపిస్తుంది అనమాట. సో ఆగుమామ టీంతో బోల్డ్ అని ముచ్చట్టు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం? బాగున్నానండి, కొంచెం గొంతు బాగాలేదు అంతే. ఏం పర్లేదు, అర్థం బాగుంది వాయిస్. వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు ఆగుమామ అని ఎందుకు పెట్టారు అసలు ఆ పేరు? ఎందుకు పెట్టినా అంటే పెట్టింది మీరేనా? పెట్టేసినా మేడం. సరదా, జస్ట్ ఫర్ ఫన్. అలా కాదు మేడం, అంటే అప్పుడు ఏం పెట్టాలో అని ఆలోచించినప్పుడు ఈడెప్పుడు మా అల్లుడు మేడం, మా అక్క కొడుకు అనమాట. మధ్యలో వీళ్ళిద్దరు అల్లుళ్ళే, ఎప్పుడు మామ అని పిలుస్తున్నాను అనమాట. దాన్ని యాడ్ చేసి అది ఒక్కటి దానికి యాడ్ చేసి ఆగుమావ అట్లా అయింది. ఆగు ఎందుకు వచ్చింది మరి? ఆగు అంటే ఆగండి అని, అంటే వీడియోస్ చూడకుండా ఆగండి, ఇట్లా స్క్రోల్ చేసేయకుండా ఆగి మా వీడియో యూనిక్ గా ఉండాలని పెట్టినట్టు మేడం, అంతే. ఓకే, యూనిక్ గా అనిపిస్తుందా మీకు?
మీకు అనిపించట్లేదు మేడం? మీకేనా ఫస్ట్ ఐడియా వచ్చింది యూట్యూబ్ పెడదామని? అవును. ఓకే, వీళ్ళందరినీ ఎలా పోగు చేశారు మరి? ఎట్లా అంటే అట్లే ఫస్ట్ టైం గుర్తులే కానీ అది పొంగ చేయంగా అట్టే అందరూ అలవాటు అయ్యారు అనమాట. ఓకే. వీడైతే ఫస్ట్ కెమెరా ముందుకే రాకుండా మేడం మా అమ్మ కొడుతుంది, మా నాన్న కొడుతుంది. అది అప్పుడు ఇప్పుడు మొత్తం మారిపోయినాం మనం మారిపోయినా పూర్తిగా? ఎట్లా? చేంజ్ బిల్లా. వావ్, అప్పుడు మాత్రం ఎందుకు భయపడ్డావు? సిగ్గు ఫస్ట్ ఫస్ట్ లో కొంచెం సిగ్గా డైలాగ్ చెప్పనీకి రాకుండా అప్పుడు నాకు సిగ్గు అయితేనే కెమెరా పెడతాలకి ఒకటి ఏనాగుతుంటి. ఇప్పుడు సెట్ అయిపోయిందా? సెట్ ఏదో ఒక డైలాగ్ చెప్పు నాకు. ఇప్పుడే ఇప్పుడే అన్నావు కదా సిగ్గుపోయింది ఇప్పుడు అని. మా వీడియోలో ఏదో చెప్తా కానీ అదే సరే చెప్పలేమా? అదే నా డైలాగ్. మనం నన్ను అడిగితే డైలాగ్ వా, ఎంత బాగుంది డైలాగ్ కదా. పుల్లు చూపులు బాగుంది, చాలా బాగుంది. పండగ బట్టలు ఏంటి నేను ఆడలేడుతా సార్, పండగ అయిపోయా కదా. అది వైరల్ అయిన వీడియో కమ్మా అది ఫస్ట్. అవునా? అదా, అది కాదేమో కదా స్కూల్కి వెళ్తానని చెప్తే ఈయనకి పిట్స్ వచ్చి పడిపోతాడు. అది దానికంటే ముందర ఇది తీసా. తిండుకున్నా మేడం. మా మామూలుగా వీస్ అంటే కొంచెం మా బాగానే వస్తాయి మా దానికి. కొంచెం ఇంకా బాగా వస్తాయి కదా. ప్రతి వీడియో లక్షల్లో వెళ్ళిపోతుంది కదా, మొత్తం మిలియన్స్ దాకా వెళ్ళిపోతుంది ఈజీగా. వీళ్ళిద్దరు అల్లుళ్ళు అని చెప్పారు, మరి మీరు? అన్న, మా అన్న మేడం. ఓ, సొంతన్నా? మా చిన్న అన్న కొడుకు. అంటే వాళ్ళ నాన్న మా నాన్న సొంతం అన్న తమ్ముళ్ళు. చిన్న అంటే తమ్ముడు అవ్వాలి కదా. అంటే మా నాన్నకి పిల్లలు అంటే నేను లేట్ గా పుట్టినా మంచి వాళ్ళు తొందరగా ముందర అందుకే చెప్తే కూడా అప్పుడు షుగర్ ఉందని చెప్పి. ఓ, ఈ షుగర్ అక్కడ వాడుకున్నారా? ఫస్ట్ నుంచి షుగర్ అలవాటు అట్లా. మీకు కూడా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ అంటే? లేదు, వీళ్ళు స్టార్ట్ చేసినాకనే నన్ను వీడియోలోకి ఇట్లా రా అంటే. మనకంటే ఇంకోటి వీళ్ళకి అప్పుడే మ్యారేజ్ ఏమి అయ్యలేకుండా, నాకు మ్యారేజ్ అయినప్పటికి అప్పటికే. ఓకే, 2014లో నా మ్యారేజ్. వామ్మో, చాలా పెద్ద అయినా. పెద్ద అయినా ముసలాయన పుట్టినప్పుడు పుట్టారా? అప్పటికి వీళ్ళిద్దరు చేస్తుంటారు, ఇద్దరు చేస్తుంటే నన్ను రోజు ఒక వీడియోది ప్రాంక్ వీడియో చేసినాం. అది దాంట్లోనైతే మొత్తం బూతులే. ఇంకా అది వినకూడదు, పెట్టకూడదు. అది ప్రైవేట్ లో పెట్టేసాం ఆల్రెడీ. స్టార్టింగ్ లో బూత్ వీడియోస్ కూడా చేశారు అయితే? అదొక్కటే చేసింది, ఒకటే వీడియో. ఒక్క వీడియో చాలా బూతులు, మరి లెంత్ వీడియో అనమాట, 10 నిమిషాల ఉంది కదా. అప్పుడు ఎట్లా ఉండే అంటే మేడం, బూతులు మాడితే ఎక్కువ ఫేమస్ అవుతాం అన్నట్టు ఒక థింక్ ఏదో ఉండే. అదొక్క వీడియో, అదే ఫస్ట్ అదే లాస్ట్. కథ ఆడికి లాస్ట్. ఎందుకు ఆపేశారు? నచ్చలే మేడం, మీకే నచ్చలేదు? అంటే ఇప్పుడు మామూలుగా మనం వీడియో చేస్తాం అనుకో, ఇంట్లో అడుగుతారు కదా ఏమన్నా ఈ వీడియో మీదే కదా అని చెప్పి, అటు చూస్తే కొంచెం గలీజ్ ఉంటది కదా మేడం. మంచి ఆలోచన. మనమే చూసుకోలేనప్పుడు ఇంకొకరు చూస్తారని ఎలా మనల్ని ఎట్లా మనల్ని మాట్లాడతారు అనేది. మన వీడియోస్ చూసి బాగున్నాయి అనాలి కానీ అది ఇప్పుడు మన పల్లెటూరు వేజ్ కాదు, వినడానికి బాగుంటుంది డైలాగులు, కానీ ఇట్లా వేరే వాళ్ళు ఫ్యామిలీ టైప్ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు హట్ అవుతారు అట్లా. కొంచెం మా పల్లెటూరులో అయితే ఈ దొంగ నవ్వట్లేమో ఇట్లా మాట్లాడరని మాట్లాడతారు. వాళ్ళు ఖచ్చితంగా తిట్టుకుంటారు కూడా. అవునా? అయితే అట్లా పెట్టి వెంటనే తీసేసారు? లేదు మనం పెట్టినాం, ఒక 1 month 2 months పెట్టినాం. అది ఫస్ట్ లా కాబట్టి అక్కడ పోదు కదా ఎక్కువ రీచ్ పోతలేకుండా. ఓకే, కానీ అప్పటికి ఊర్లో వాళ్ళు అయితే చూస్తారు కదా. చూసిన చాలా మంది చూసినారు, అందరు చూసినారు ఊర్లో వాళ్ళు చూసి. అంటే వాళ్ళకి అయినా అట్లాంటి నచ్చుతాయి ఇట్లా ఊర్లో టైప్ అయితే. ఎందుకంటే మేడం వాళ్ళు ఎక్కువ శాతం ఊర్లో పల్లెటూరులో ఇట్లనే బూతులు మాట్లాడుకుంటా ఒకరికొకరు, అది బామడిది ఇది అల్లుడు అనుకుంటా సేమ్ అట్లాంటివి మాట్లాడినాం అనమాట. అందుకని వాళ్ళకి మీ మామను బాగానే లేదు, మీ అల్లుని బాగానే లే అని మాట్లాడుతుంటారు వాళ్ళు. అంతే, పెద్దగా జోక్ తీసుకుంటుందని సీరియస్ ఏం తీసుకున్నారు. కానీ ఆడవాళ్ళు లాంటి వాళ్ళు అంటే ఆడవాళ్ళు వాళ్ళు ఫ్యామిలీస్ టైప్ వాళ్ళు ఏమైనా వాళ్ళు ఇంటనే కొద్దిగా ఇబ్బంది. అంటే మీరు అనిల్ రావుపూడి గారి లాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వాలనుకున్నారు కాదా? అంటే అంత పెద్ద కాదు కానీ ఏదో అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ ఉంటేనే మనకి సపోర్ట్ బాగుంటది. అంటే ఎక్కడ పోయినా కూడా మంచిగా పలకరిస్తాం ఫ్యామిలీస్. మంచి రెస్పాన్స్ ఉంటుంది ఎక్కడైనా పోతే కూడా. అదే మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయింది చూసారా? లేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫెయిల్ అనేది ఉండదు, ఛాన్స్ ఉండదు, గెలుస్తారు అంతే. ఎక్కువ సపోర్ట్ వచ్చేది కూడా వాళ్ళ దగ్గర నుంచే. చాలా మంచి రెస్పాన్స్. ఒకరు చూస్తే వాళ్ళ ఇంట్లో అందరికి చూపించేస్తారు, ప్లస్ వాళ్ళు చూసింది కాక పక్కన వాళ్ళకి కూడా చూపిస్తారు. పాపం బాగా సైలెంట్ గా ఉన్నాడు, ఒక పాట పాడతాడేమో. ఒక పాట పాడరా మా కోసం.
పాటలు రావు మేడం కదా ఎందుకట్లా మామూలుగా సైలెంటా? అక్కడ షూటింగ్ టైంలో కూడా అంతే ఉంటాడా? ఆ, పని మాత్రం బాగా చేస్తాడు మేడం. అబ్బో. మంచి టాలెంటెడ్ పర్సన్. కెమెరా గానీ ఎడిటింగ్ గానీ ఎడిటింగ్ కానీ మంచిగా మొత్తం పిల్లడే చేసేది. కెమెరా ఎడిటింగ్ కూడా మీరేనా? పిల్లడే ఓ చేసేది. నైస్. అవన్నీ చేసుకుంటారు కానీ సైలెంట్, ప్రభాస్ గారి లాగా. అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాట మాట్లాడతాడు, అంతే కథం అంతేనా? అంతే. వామ్మో, అంత సైలెంట్ గా ఉంటే లోపల భావాలన్నీ ఎలా అనిపిస్తాయి? నేను అదే అంటాను మేడం, అన్ని లోపల దాచిపెట్టుకుంటాడు మొత్తం. అయినా కూడా లావు కూడా లేరు. అన్ని. కొంచెం లోపల అన్ని పెట్టేసుకుంటే ఏమనిపించదా? ఎప్పుడైనా బయటకు చెప్పాలనిపించదా అట్లా? అంటే క్లోజ్ ఉన్న వాళ్ళతోనైతే బాగా మాట్లాడతాం. మీరు ముగ్గురు క్లోజ్ కాదంట. అంటే మనం వేస్ట్. అంటే వీళ్ళతోనే కాదు మేడం, ఇంటికాడ బాగా మాట్లాడతాను. ఇక్కడ అంతే. ఇక్కడ మీరున్నారు కానీ మీరు క్లోజ్ కాదు. మీరు క్లోజే కదా, వీళ్ళతో మాట్లాడొచ్చు కదా. మాతో మాట్లాడుతున్నాం మేడం ఇంటికాడ. మీరు మరి కొత్త కదా, భయపడతాడు ఎట్టాను కానీ బయటలో చూస్తే భయపడతాడు. అమ్మో. ఖచ్చితంగా షవరింగ్ కాలు ఖచ్చితంగా షవరింగ్ ఉంటాడు. శివరింగా నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చినప్పుడు మాట్లాడ రాకుండా ఊకుంటే అవుతుంది ఇంటర్వ్యూ. ఏదో ఒక మాట మాట్లాడితేనే అట్టే నడుస్తుంటది. నలుగురు చదువుకున్నారా? చదువుకున్నాం మేడం నలుగురు. ఏం చదువుకున్నారు మీరు? మీరే, నా కళ్ళు మిమ్మల్ని ఇంటర్ చూస్తారు. అయిపోయింది మేడం. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు చదువుతున్నారు. డిప్లొమా అనస్థీషియా జాయిన్. డిప్లొమా చేసి మీరు ఏంటిది నాకు రాదులే మేడం. చొప్పటి చూపింది సారీ. అదే డిప్లొమా అనర్థీషియా అనస్థీషియా అనర్థీషియా అనస్థీషియా అనర్థీషియా తీసియా అంతే. మీరు 8th డ్రాప్ అక్క. అదేంటి అంతే అంతే? వానికి చదువు ఎక్కలేదు. ఎక్కలేదా? చదివించలేదా? ఎక్కలేదా? చదివిస్తాడు మేడం. వాళ్ళ నాన్న పాపం చదువుకో అంటే వీడినలే వద్దని కొట్టలేదా ఇంట్లో? సాగు కొట్టరాక కొంచెం చదువుకో అని చెప్పాను. మనకి వద్దు, ఎక్కలేదు. అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు మరి? ఏం లే, అంత కొడుతుంటే సాగు కొడుతుంటే బడి అని బ్యాగ్ తలించుకునేది పోయేది. ఇంకా బడి పిల్లలు అందరిట పోతుండ్రి, మళ్ళీ బ్యాగ్ పడేసేది ఇంటికి పోయేది. అయినా కొట్టించుకునేది రోజు సేమ్ రిపీట్. ఆహా, అంటే చదువుకోలేదు ఓకే, చదువుకోకపోతే ఏం చేయాలని ఒక ఆలోచన ఉండాలి. పని ఇంకా చేర్ల పని ఇంకా చేలో పనికి పోయి చేయాల పని అది వస్తుందా? ఏ వస్తా మేడం పాపం స్విగ్గీలు పోతారు మేడం వాళ్ళు. స్విగ్గీస్ అంటే వలస. వలస ఓ ఈ సంగారెడ్డి సైడ్, సంగారెడ్డి జోగిపేట ఆ సైడ్ పోతుంటే మేము సుగ్గికి అమ్మో. ఒక 4 years అవుతుంది. సుగ్గి అంటే ఏం చేస్తారు? పత్తి తీయడానికి, అంటే పత్తి పని తీయడానికి, చేయడం మిరప మేడం. మిరపండు దింపడానికి, పత్తి తీయడానికి కేజీలు అక్కడ ఎందుకు మీ ఊర్లో పొలాలు లేవా, పంటలు లేవా? పొలాలు ఉన్నా సరే ఇప్పుడు రైతులు ఎక్కడ బాగా లాభపడుతున్నారు మేడం. మొత్తం వేసినా కూడా దానికే వస్తలేదు. ఇంకా పనులు ఎక్కడ దొరికితే వాళ్ళకి వెళ్ళినప్పుడు అందుకని అట్లా వాళ్ళకు. మీకు పొలాలు ఉన్నాయా మీరు ఎవరికి? ఉన్నాయి మేడం. మరి అంటే మీది కూడా రైతు ఫ్యామిలీనే కదా? రైతు ఫ్యామిలీ కానీ అది ఉన్నా కూడా వేస్ట్ మేడం. ఎందుకంటే సౌడు భూమి ఉంటుంది, పండదు. అది ఎక్కువ పంటలు పండదు. ఏ పంట వేసినా కూడా సరిగ్గా పండదు. కనీసం దానికి పెట్టిన పెట్టుబడికి రావు అవి. ఓకే. అట్లాంటి పొలాలు మా దగ్గర ఉండేది. ఉన్నాయంటే ఉన్నాయి అంతే పొలాలు. బీడికి వదిలేస్తారా? లేదు చేస్తారు, అయినా సరే లేదండి. ఇంకా అంటే ఇడిచిపెట్టకూడదు కదా మనం. అది బీడికి వదిలేసి మళ్ళీ చెట్లు మలిసి కలిసి పెద్దగా మళ్ళీ అదొక పని అవుతుంది మనకి. ఓకే. దాన్ని తీయుడు గీయుడు అన్నట్టు. అందుకని ఎంత నరాన్ని వచ్చిన కాడికి వచ్చాను, రైతు ఇంకా తప్పదు కదా చేయాల్సింది. అదే రైతుల విషయంలో నేను ఎంత మందిని అడిగినా నాకు అదొకటి ఎప్పుడు డిసప్పాయింటింగ్ ఉంటుంది. చేస్తా ఉంటారు, పెట్టుబడి రాదు, అసలు మనం పెట్టిందే రాదు, ఎక్స్ట్రా వచ్చేది పక్కన పెడితే మనం పెట్టిన కాడికి మనకు వస్తే కూడా ఏదో మనకు వచ్చింది లేని కాడికి అట్లా కూడా రాదు. ఇంకా అదే మారడు మేడం రైతు. ఇంకా అంతే. రైతులు అంటేనే వాళ్ళందరూ మానేస్తే మనం ఏం తింటాం? అది తాట అందరికి ఉంటది, కానీ ఆయన ఎవరు పట్టించుకోరు దాన్ని. ఇప్పుడు మనం వాళ్ళు బంద్ చేసినట్టే మనం పొద్దు పొడిస్తే పొద్దు మునిగితే ఖచ్చితంగా అన్నం తింటేనే మనిషి ముందర పోగలడు. అన్నం లేకుంటే పడుకుంటే కదా ఊరికి అనవసరంగా అట్లా ఉంటుంది. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ డ్రాప్ అవుట్ మేడం. డ్రాప్ అవుటా? ఎందుకు? అంటే తర్వాత ఏం చేయాలని అంటే అనిపించలేదు అన్నమాట. ఊరికి డిగ్రీ అందరూ చేస్తున్నారు, అందరిలో అక్కడ ఎందుకు చేయడం ముఖ్య అవసరంగా అట్లా విడిచిపెట్టేసిన అనమాట. ఇంట్లో చెప్పారా అప్పుడు? చెప్పలేదు. చెప్పకుండానే అంటే మేడం ఎట్లా అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సిటీలో అనుకో నన్ను నేను చేయాలనుకుంటున్నా అంటే సపోర్ట్ చేస్తారు. పల్లెటూరు అట్లా కాదు మేడం.
మన వాల్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వరు, మన డ్రీమ్స్కి అసలు అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు పక్కన వాడు ఏం చేస్తున్నా కూడా అది చేయపో అంటారు అన్నమాట అంతే. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి. పల్లెటూరు అంటేనే గొప్పగా ఫీల్ అవుతాం కదా బేసిక్ గా. కరెక్టే కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా మేడం. అంటే ఎంతసేపు ఉన్నారే పొద్దున్న లేచినామా, తిన్నామా, చేనికి పోయినామా, పని చేసినామా, వచ్చినామా అంతే. బయట నాలెడ్జ్ ఉండదు కదా. అంటే ఇప్పుడు బతకడానికి ఎన్నో దారులు ఉంటాయి కదా మేడం, అదొకటి వాళ్ళకి తెలియదు అనమాట అంతే. ఓకే, మరి వాళ్ళు కూడా చాలా పనులు చేసుకుని బతుకుతారు కదా. కరెక్టే కానీ మన ఇప్పుడు వచ్చిన జనరేషన్ వేరు కదా మేడం. ప్రతి ఒక్కరు టాలెంట్ తో ముందుకు పోతున్నారు అట్లా. మీకు డిగ్రీ చేసేటప్పటికి ఈ ఇంట్రెస్ట్ ఉండిందా? లే మేడం, వీడియోస్ ఇంట్రెస్ట్ గా. నాకు యాక్చువల్లీ క్రికెట్ అంటే చాలా ఇష్టం మేడం. నాకు నిజంగా దానికోసం ట్రై చేసినా కానీ ఏజ్ లేదని చెప్పేసి అంటే ప్రొఫెషనల్ క్రికెట్ ట్రై చేసిన మేడం నేను. ఓకే, ఏజ్ లేదని చెప్పేసి సెలెక్ట్ చేయలే. ఏజ్ లేదంటే అయిపోయిందనా? ఆల్మోస్ట్ అప్పటికే ఇంకా టైం అంటే పల్లెటూరులో ఏది ఉండదు మేడం ఇట్లే. అసలు అట్లీస్ట్ ఏదైనా హెల్త్ బాగాలేదంటే కూడా మేము 50 కిలోమీటర్లు పోవాలా కర్నూలుకి. అట్లా ఉంటది ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అయినా మన రాత బాగుంటే బతుకుతాడు, లేదంటే లేదు. ఇప్పుడు ఇంకోటి ఆ రోడ్లు అంటావా, రోడ్లు కూడా అట్లా అంతనే ఉంటాయి అసలు. దాన్ని పట్టించుకునే నాదడేవాడు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా అంతే. మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఎప్పుడు మరి మీ వీడియోస్లో మీ ఊరు గురించి, మీ ఊర్లో కావాల్సిన వస్తువుల గురించి, నీడ్స్ గురించి చెప్పలేదా? చెప్పడం పెద్ద విషయం కాదు మేడం. ఎట్లా అంటే బేసిక్ ఎట్లా అవుతుంది అంటే కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఎట్లుంటారు అంటే నీకు అవసరమా వచ్చి. మనం బేసిక్గా ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అంటే ఎట్లుంటుంది అంటే పల్లెటూరులో క్లారిటీ చెప్పాలంటే సపోర్ట్ ఇయ్యరు అన్నట్టు. కొంతమంది వ్యతిరేకిస్తారు, మన ఊరు వాళ్ళ ఊరైనా సరే వ్యతిరేకిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా చేయడం అంటే అట్లాంటివి మొత్తం అందరు కలిసి తీసుకుంటారు. పల్లెటూళ్ళలో అట్లాంటి జానా పట్టింపులు తీసుకుంటారు. నీకేమో అవసరం అంటే అవతల పాటల్లో కాకపోతే యువతల పాటల్లో అట్లా, కానీ నీకేమో అవసరమా, మీకు యాది మీరు చేసుకుంటుంటారు, చేసుకునండి. వాళ్ళ ఏమి అంటే వాళ్ళు చెయ్యాలనే కాదు, మరి చేయకూడదని కాదు, అవసరం లేదు నీకు, నువ్వు పని నువ్వు చేసుకో అన్నట్టు నువ్వు చెప్తుంటారు అనమాట. అందుకని మేము కూడా సర్లే అబ్బా అది దానిదే వచ్చింది, కాకపోతే ఎప్పుడన్నా వస్తారు కానీ పోయి ఆ రోడ్లు అయితే మా ఊరు సైడ్ అస్సలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆ రోడ్లన్నా కనీసం రోడ్లన్నా వాళ్ళతో పాటు వాళ్ళని అడిగి పేలన్నట్టు ఉంది అంతే. మీరు ఇంత ఫేమస్ కదా, అయినా ఎవరు పట్టించుకోరా? ఎన్ని వీడియోస్ చేసినా అంతే మేడం, జస్ట్ వీడియో వరకే. ఎవరైనా ఏం చేస్తారు మేడం, జస్ట్ వీడియో చేసి చూస్తారు, లైక్ కొడతారు, కామెంట్ చేస్తారు అంతే. అంతకుమించి ఏం చేస్తారు, చేయరు. ఇంకా అది వీడియో వరకే పరిమితం, రియాలిటీ వేరు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా వాళ్ళ ఊర్లో ఉండేవన్నీ తప్పులన్నీ చేసి వీడియో చేసి పెడితే మొత్తం ప్రభుత్వం దిగొస్తుంది కదా. అది సినిమా కదా, అది ఇది రియాలిటీ కదా. సో డిగ్రీ డ్రాప్ అయిన తర్వాత ఇటు వచ్చేసారు ఇంకా. అంటే నా ఐడియా ఒకటే మేడం, నాకు ఒకటి జాబ్ అంటే నచ్చదు మేడం అసలు. అంటే జాబ్ చేసే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు జాబ్ అంటే నచ్చదు అనమాట. పొద్దున పోవడం, సాయంత్రం రావడం. నేను అనుకున్నట్టు నా పని చేసుకోవాలి, నాకు తగ్గట్టు డబ్బులు సంపాదించుకోవాలి, ఉండాలంతే. సంపాదిస్తున్నారు అలానే పర్లేదు మేడం. ఇప్పుడు ఏదో వీడియోస్ వల్ల వస్తున్నాయి యూట్యూబ్ రెవెన్యూ. ఇప్పుడు వీడియోస్ అయినా ఇంకేమైనా కూడా చేస్తున్నారు? ఇంక చేయను, పొలం పనికి వెళ్తారు, చేస్తున్నాం తెలుసు కదా మీ ఆగమామ రుచులు. పికిల్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు అదొకటి, ఇది ఒకటి ఫ్యాషన్ ఒకటి అని. నిజంగా మీరే చేస్తారా వీడియో వరకు అట్లా చూపించి ఇంట్లో ఆడవాళ్ళతో చేపిస్తారా? ఆడవాళ్ళతో చేపిస్తాం మేడం, వాళ్ళతో చేపిస్తాం. అంటే మేము సాయపడుతుంటే వాళ్ళకి అది ఇది అన్నట్టు. మాకేం పెద్ద క్రూ ఏం లేదు మేడం, అంతా మేమే. అట్లా అసలు ఎవరు చేయరు, అంటే పనులు గిన్నెలు ఎవరు లేరు, మొత్తం మేమే చేసుకోవాలి. మీకు మీరే చేసుకుంటారు, బాగానే సంపాదిస్తున్నారు అట్లా కూడా. నిజం మేడం, సంపాదన ఏం లేదు అక్కడ. అంటే ఫస్ట్ ప్రీపెయిడ్ పెడదాం అనుకున్నాం కానీ సిఓడి పెట్టినాము, దానివల్ల చాలా అంటే చాలా లాస్ వచ్చింది మేడం. రిటర్న్స్ ఎక్కువ. అంటే ఊరికే కస్టమర్ ఎట్లా ఉంటాడంటే ఫోన్ తీసుకుంటాడు, వీడియో వచ్చిందా రైట్ చూసుకుంటాడు, వెబ్సైట్లోకి వెళ్తాడు, అప్పటికప్పటికి మైండ్ ఎట్లుంటుంది అంటే చేయాలి, టేస్ట్ చేయాలని ఉంటుంది, పెడతాడు, తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేస్తాడు. అప్పుడు మేము కదా మేడం లాస్ అయ్యేది. బట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం, ఎందుకంటే చాలా రోజులు అంటే అన్ని ఆర్డర్లు మేము ఒక్కడే చేయలేకపోయినాం అనమాట. అయినా సరే కొంతమంది తీసుకొని వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ నిజంగా. అంటే కాదు కెమెరామెన్ గారు, మీరే కదా ఇట్లా వీడియోలు తీసేది, వీళ్ళలో ఎక్కువ టేకులు తీసుకొని బాగా ఇబ్బంది పెట్టి అటు ఇటు ఇటు తిప్పించేది ఎవరు? ఇద్దరు అంతే. ఇద్దరు
వీళ్ళిద్దరా వీళ్ళిద్దరే మేడం. ఎప్పుడు కొట్టుకుంటుంటారా? ఆహా అట్లాంటిదేమి ఉండదు. అట్లేం ఉండదు మేడం. ఎట్లుంటది మరి? ఫన్నీ జరుగుతుంది మేడం అంతా. అయ్యో అంత భయపడకండి. భయపడి వాయిస్ అట్లా అది నత్తి అన్నమాట. ఓకే ఓకే ఓకే. కొద్ది నత్తి మాదిరి వాయిస్ అట్లా వస్తుంది. వీడియోస్ లో ఇట్లా ఇబ్బంది పడతారా మరి? వీడియోస్ చేయడం మేడం. అస్సలు వీడియోలో కనిపించడు, మరి కెమెరా ఓన్లీ ఓన్లీ ఎడిటింగ్ అంతే. బిహైండ్ ద వర్క్ అంతే. ఓ ఆ జుట్టు వేసుకుని అమ్మ మీరు కాదైతే. కాదు. ఓకే ఓకే. అసలు ఎంత డల్గా, అసలు ఎంత సైలెంట్ గా కూర్చోన్నాడు. ఏం అనిపించదు అట్లా? వాడికి అట్లా ఇట్లే బాగుంటుంది మేడం నాకు. అట్టే బాగుంటది. సోలోగా ఉండడం ఇష్టం. సోలోగా ఉండడమా? డిఫరెంట్ ప్రపంచం మీది మొత్తానికి. నిజమంటే సోలో ఉండడం బెస్ట్ మేడం, అందరితో ఉండడం కంటే. అవునా? అంటే వాడి థాట్స్ పక్కన దగ్గర కూర్చుంటే మనకి రెస్పెక్ట్, అంటే మన థాట్స్కి రెస్పెక్ట్ కూడా ఏ బొంగ అదంతా. కానీ మనం అయితే మనం దాన్ని ఇంకా ఎలివేషన్ పెంచుకోవచ్చు. సార్ మీరే మీరే నేనే 8th క్లాస్ వదిలేసిన తర్వాత డైరెక్ట్ వీడియోస్ లోకి వచ్చేసావా? లేదాక మొత్తం పనిగా పనే. ఆ పనులు చేసుకునేటప్పుడైనా అనిపించదు స్కూల్కి పోతే బాగుండు మళ్ళీ గమ్మున బ్యాగ్ వేసుకుని అనిపిస్తున్నాయి కానీ మళ్ళీ వద్దులే మళ్ళీ ఏంటి కానీ ఊకైతే. స్కూల్ అయితే వదిలేసావు. ఈయన అడిగినాడా ఫస్ట్ వీడియోస్కి? అవు అడిగా మా అడిగాక ఇంట్లో అడిగాడు వచ్చి? ఇంట్లో వచ్చి వీడియోలు తీద్దామా రానే రాలేమో మాట. మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పారా? రాలేదాక అమ్మ వాళ్ళు శని పోయినాక ఇంటికి ఆడగండి పొద్దునప్పుడు ఎవరు ఉండరు, అప్పుడు తీస్తుంటే ఇంకా వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి తెలిసిన తర్వాత ఏమనలేక ఇంకా 2 మాటలు తిట్టి ఫస్ట్ లో అంతే కదా మనం, ఎవరైనా తిడతారు. తర్వాత అంటే చెప్పే కొద్దీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ తిడతారు. అంటే ఇంట్లో పని చేయం కాబట్టి, అంటే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పని ఏదైనా చేస్తేనే వాళ్ళు చేస్తారు. అని ఈ పనులు అన్నీ వాళ్ళ కింద చీఫే. అట్లా పేరెంట్స్ కూడా మాత్రం బయట పనులు చేసి సంపాదించాలి, అదే వాళ్ళకి. అట్లా వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, మీ ఇంట్లో ఒప్పుకుంటారండి? అంటే పెళ్లి అవి ఒప్పుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈయనకి అయ్యిందిలే తెలుసు, అదే అప్పుడు లేమన్నా అప్పుడు కూడా అయ్యిండే. ఈయన ఫస్ట్ వచ్చినప్పుడు అయింది అప్పుడు. నా పిల్ల నాకు ఎప్పుడు చిన్నప్పుడే చేసినారు మేడం. 18 ఏళ్ళకే చేసినారు నాకు. అవునా? 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు మీరు? ఓకే. అంటే చేసుకోవాల్సి వచ్చింది మేడం. అట్లా లవ్ మ్యారేజ్. బట్ చాలా తొందర చేసినాడు. మా నాన్నకి పక్షవాతం రావడం వలన అట్లా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా మరి అంత తొందరగా? మా మామ బిడ్డ. అవునా? మామ బిడ్డనే. ఫైటింగ్ చేజింగ్ శంభో శివ శంభో అట్లాంటిదేమి కాదు. అంత లేదా? మీది కూడా లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేశారు. వీడికంటే ఎక్కువ చదువుకున్నారు. ఇది డ్రాప్ ఆడు, 8th డ్రాప్, ఇంటర్ పాస్. ఇంటర్ పాస్ మేడం. 4 ఎక్కువ చదివాడే, 4 ఎక్కువ చదివాడు. సబ్జెక్ట్ మిగిలిన కంప్లీట్ చేసి ఓపెన్ కట్టుకుని ఓపెన్ ఏంటది? ఓపెన్ ఇంటర్. ఓపెన్ ఇంటర్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని అడిగాను నేను ఇందాక ఎప్పుడో వీడియోస్ కి. ఒప్పుకున్నారు. అంటే నా భార్య కదా, ఇంకా మా అమ్మ వాళ్ళు సపరేట్ ఉంటారు. మా తమ్ముడి దగ్గర ఉంటారు వాళ్ళు. మాకు ముగ్గురికి మ్యారేజెస్ అయినాయి, సపరేట్ అయినాయి. డివైడ్ చేయాలన్నా నేనే, చేయకూడదన్నా నేనే. ఇంకా ఇంట్లో నాకు ఎవరు చెప్పరు అట్లా. అంటే మీ ఆవిడ పర్మిషన్ అవసరం లేదంటారు? ఉంటది కొద్ది సపోర్ట్. మళ్ళీ ఇంటి కొడుతుంది మేడం, కొట్టదులే కానీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లోనే. తీసుకొచ్చారా? నిన్న మొత్తం ట్రిప్ వాళ్ళకి హైదరాబాద్ మొత్తం తిప్పినాము, చూపించినాముగా. ఫస్ట్ టైం తీసుకొచ్చి మొత్తం అంతా చూపించేశారు. మీరు కూడా తీసుకొచ్చారా? ఎక్కడ బస్ వేసుకొచ్చేసారు ఏంటి? కారు అంతమంది పట్టారా? 7 సీటర్. మీరే 4, వాళ్ళిద్దరు అంతేనా? ఓకే ఓకే ఓకే. సో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, పల్లెటూరు ఇందాక నుంచి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి, అసలు ఈ స్క్రిప్ట్ ఐడియాస్ కానీ, ఈ ఏదైనా ఒక ప్రతి వీడియోలో ఒక మంచి పని లేకపోతే ఒక మంచి మాట చెప్పే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా అంటే
అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాం మేడం. నిజంగా అంటే అట్లా చేయాలని కాదు స్క్రిప్ట్ కానీ రాసే వాళ్ళ ఏం లేదు, స్క్రిప్ట్ అసలు రాయం మేడం మేము. జస్ట్ ఒక థింగ్ ఏదైనా బయట జరిగిందంటే దాని గురించి తీయాలనుకుంటాము, షూట్లోకి వెళ్ళిపోతాము, ఫస్ట్ ఒక డైలాగ్ అంటాము, ఆ డైలాగ్ రియాక్షన్స్ ఏముంటే బాగుంటాయి అని చెప్పి డైలాగ్ అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడుకి వీడియో చేయడం అంతే. స్క్రిప్టెడ్ మీ మాండలికం వల్ల మీకు చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కదా. చాలా ప్లస్ మాండలికం అంటే తెలుసు కదా, తెలంగాణ అందుకే తెలదని అదే అలా చూస్తున్నారు అంటే యాస, మీ మీ భాషని మీరు స్లాంగ్, అదైతే దోస్తు వల్ల అదే మీ మాండలికానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అది చాలా మందికి అర్థం కాకపోయినా సరే ఏం మాట్లాడుతున్నారు వినడానికి ఒక 4 సార్లు చూస్తారు. అది అర్థం చేసుకోవడానికైనా చూస్తారు మరి. అందుకే అట్లా మాట్లాడుతున్నారేమో మీరు. అట్లే అంటే మా ఊర్లో ఉండేది ఇట్లే కదా మేడం, ఇట్లే మాట్లాడతాం అన్నది. అట్లే మాట్లాడుకుంటారు మీ ఊర్లో. ఏ ఊరు చెప్పలేదు మీరు? తిమ్మందొడ్డి మేడం మాది. తిమ్మందొడ్డి. తిమ్మందొడ్డి గ్రామం, సిబిలగ మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు. కర్నూలు. సుప్పు సుప్పు లిస్ట్ చెప్పినట్టు కూరగాయలు లిస్ట్ అంటే ఊరు చెప్పుకున్నారు కాబట్టి పర్టికులర్ ఊరు గురించి చెప్తున్నాను. ఊరు చెప్పినప్పుడు మొత్తం చెప్పాలి అంతే. మన ఊరు అని గొప్పగా చెప్పుకోవాలి కదా. ఊరు చెప్పకపోతే ఎట్లా మేడం? నిజంగా తిమ్మందొడ్డి ఒక్కటి చెప్తాను మేడం, ఏం అర్థమవుతుంది? యాదొడ్డి అబ్బా అనుకుంటాను. అది కర్నూలు డిస్టికా లేకుంటే అనంతపురం డిస్టికా యాదొడ్డి చెప్పాలా? అలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారా? కంపల్సరీ అవుతారు మేడం. అవునా? మరి తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎవరైనా కానీ. అంటే మా ఊరు పక్కన అన్ని దొడ్లు ఉండయాక అన్ని దొడ్లే మా ఊరు పక్కన అవునా? అన్ని అవే ఊర్లో మా దగ్గర ఉండేది. మరి అలా ఎవరు పెట్టారు అసలు? ఎవరు లేదు అది అన్నట్లనే ఉండే మా దగ్గర. దొడ్డు అంటే చిన్నప్పుడు ఊర్లో స్నానానికి ఇది కడతారు కదా, అట్లా కాదు కాకుండా కొన్ని మన ఆవులు ఎద్దులు కట్టేసుకోవడానికి కట్టేసి వాములు వేస్తే దాన్ని దొడ్డి అంటుంటారు. వామ్ దొడ్డి. మీ ఊర్లో ఇంకా పశువులు ఎక్కువ ఉండేసరికి అలా పేరు పెట్టారు. అంటే మేమైతే కాదు మేడం. మళ్ళీ మీరు ఎట్లా పెడతారు? ఆ పాప మా అబ్బాయి నిజంగానే కాదంటున్నాడు. అమ్మతో నన్ను పెట్టలేదు మేడం. అంటే మమ్మల్ని అయితే గుర్తుపడతారు మేడం, పశువు ఆ మనిషిని అయితే గుర్తుపడలేదు తొందర. ఎందుకు? కనిపిస్తాడు కదా అట్లా. అంటే కనిపించడనా? మేడంకి అర్థం కాదు. ఇది జోక్ అంటే ఏంటి అర్థం కాలేదు జోక్? నిజంగా అది అర్థం కాదు మంచిది. మిమ్మల్ని కలర్ తక్కువ అని చెప్పేది ఒక కామెడీ చేశాడండి, నాకు అది మాత్రం అర్థమైంది. అంతే కదా? అట్లా ఎలా మాట్లాడతారు మీరు? అలానే కదా మేడం పాపం. ఒక మనిషిని ఎలా ఎంత అట్లా ఎంత అట్లా వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం అట్లా. మీ మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతిన్నాయి నిజంగానే వీడియోస్ చేసేటప్పుడు? తిన్నా మేడం. చిన్నప్పుడు మమ్మీ పట్టుకున్నాం. అంటే ఫన్నీ తీసుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా ఉంటుంది మేడం. రెస్పెక్ట్ ఇయ్యరు అన్నట్టు అసలు. మేము చేసేటప్పుడు ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు మేడం అసలు. వాళ్ళు ఏం అవసరం ఆశ మీకు ఏదైనా పని చేసుకోకుండా చేయడం, ఇవే చాలా అంటే చాలా తిట్లు ఇంటి దగ్గర మొత్తం. ఊర్లో లొకేషన్స్కి వెళ్తారా మీరేమన్నా? ఎక్కడ వెళ్ళాం మేడం, మాక్సిమం అక్కడెక్కడ చేసుకోవడానికి ట్రై చేస్తాం కానీ అయినా కూడా తిడతారు. అంటే లొకేషన్స్ సెట్ చేసేంత అప్పుడు మాకు పోవడానికి కూడా మా డబ్బులు ఖర్చుల కన్నా కావాలి కదా, దానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితి. ఎంత సరే ఉన్న దాంట్లోనే చేసుకోవాలి అట్లా. మరి అప్పుడు ఫోన్లు కెమెరాలు ఇవన్నీ? నా దగ్గర ఫోన్ ఉండేది కాదు మేడం అసలు. మా ఇంటి దగ్గర పిల్లోడు కిరాణా షాప్ శివరామన్ ఉంటాడు అనమాట. ఆ పిల్లోంది ఫోన్ తీసుకొని చేస్తుంటాం ఫస్ట్ మీరు వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఫోన్ లేదు, అస్సలు లేదు. ఫోన్ ఉంది కానీ అది క్లారిటీ వచ్చేది కాదనమాట. వాడి దగ్గర అప్పుడు వివో V29 ఉండే, అప్పుడు కొంచెం కొత్త మోడల్ కదా మేడం అది. ఆ సెల్ తీసుకొని చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? 2026 కదా, 2024 2 సంవత్సరాల కింద. 2023 మీకు ఫోన్ లేదు? అంటే ఫోన్ ఉంది కానీ అదే అది వీడియోస్ తీసుకునే అంత క్లారిటీ లేదు, కెమెరా ఫోన్ లేదు. ఇచ్చేవాళ్ళ మరి అట్లా ఊర్లో వాళ్ళు? ఇచ్చేవాళ్ళు మేడం. అంటే ఇంకా తర్వాత ఎట్లో గట్లా మేమే చేసి ఒక సెల్ తీసుకుంటే మీరు వివో V27. అది 26, 27 తీసుకున్నారు కానీ బాగా వచ్చింది మేడం. వివో V27 బెస్ట్, మంచి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు
ఇప్పుడు ఐఫోన్ 17 Pro Max. ఇయ్యో! అసలు చూసారా ఎలా మారుతూ వచ్చిందో 3 సంవత్సరాల్లో మొత్తం మారిపోయింది. బాగా సంపాదిస్తున్నారు. మేడం సంపాదన బాగా అంటే బాగా అని కాదు, ఖర్చులకు అయితే అంత. అప్పుడు కంటే అంటే ఇప్పుడు చాలా better. better. చాలా అంటే చాలా బెటర్. మరి అది అప్పుడు కంటే ఇప్పుడు చాలా అసలు నిజం చెప్పాలంటే నేను ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇంట్లో అంటే పెళ్ళైనా సరే ఏదైనా ఊరికి పోవాలన్నా అంటే నాకు ఫ్యామిలీ తీసుకొని పోవాలంటే పిల్లలకి ఏదైనా కూలన్నా కూడా మా నాన్న అడిగేవాడిని. ఇప్పుడైతే ధైర్యంగా చెప్పగలను, నేనే కొన్ని ఇవ్వగలను అంట. అయ్యో, అది స్టార్టింగ్ లో నిజంగా ఇబ్బంది ఉంటది కదా. చాలా అంటే చాలా ఇబ్బంది. పెళ్ళైనా మనకి పిల్లలు వచ్చినా కూడా ఇంకా నాన్నని డబ్బులు అడగాలంటే కానీ వాళ్ళు తిట్టినా సరే ఇన్ని వద్దులు నన్ను భరించి చాలా వాళ్ళకు కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే మేడం. వాళ్ళు కూడా తిట్టేది మన మంచి కోసమే కదా, అవును అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ లో మీ అమ్మ నాన్న కూడా అన్నారా వీడియోస్ గురించి? ఎందుకు మా నాన్న మాత్రం ఇప్పటికీ తిడతాడు మేడం. అంటే వాళ్ళ నాన్న మాట్లాడితే మాత్రం చెవులు ముచ్చుకొస్తుంది. వామ్మో, షోలలో బ్లడ్ వస్తుంది. మిమ్మల్ని కూడా తిడతారా ఎప్పుడైనా? అందరూ తిడతారు. ఆయన మంచిగా ఇది పక్షవాతం రాకముందు తంతుండే కూడా మమ్మల్ని మంచి నిజం మేడం. తంతుండే మీ మమ్మల్ని నాన్నకి పక్షవాతం వచ్చింది? వచ్చింది. మా నాన్న కూడా పక్షవాతం వచ్చింది. అవునా? ఇద్దరికి వచ్చింది. ఫస్ట్ మా నాన్నకి వచ్చింది. ఎందుకట్లా అంటే మీ అది ఊర్లో డ్రింక్, వాటర్ అది బాగాలేదా? డ్రింక్ మందాగే వల్ల మందాగే ఇప్పుడు మంచానికి మొత్తం లేదు మేడం, తిరుగులాడతారు. బట్ ఏంటంటే ఈ చెయ్యి వర్క్ పని చేయదు అనమాట. ఓకే, చూపించారా మరి? చూపించినా మేడం. అక్కడ కర్ణాటక గోవా సైడ్ కార్వార్ హాస్పిటల్ అక్కడ కూడా పోయించినాం. ఓకే, అది ఓన్లీ ఇంజక్షన్ 180 రూపాయలే మేడం ఇంజక్షన్. అది అంతేనా? అంతే. కానీ వాళ్ళు మనం బయటికి అంటే ఇయ్యరు వాళ్ళు ఇంజక్షన్. అది మేము దానికి పోవడానికి కిరాయికి 20,000 అవుతున్నాయి కిరాయికి. అది తెచ్చుకుంటే ఇంజక్షన్ 180 రూపాయలు. బయటకన్నా మేము మా ఊర్లో వేసుకుంటామంటే ఇవ్వకుంటారు వాళ్ళు, వీటికే రావాలంటారు. ప్రతి 2 నెలలు 3 నెలలు కదా పోయించింది. 3 నెలలు ఏం పోయించింది కానీ కాలే. మా ఊరు పక్కన ఒక ఆయనకి కొద్దిగా యంగ్ వయసు, ఆ మంచికి బాగా అయిండే. అందుకని బాగా అయింది కదా మనం పోతాం అన్నట్టు తోలుకొని పోతుంది. ఆయన కాకపోయి వాళ్ళకి మరి ఏజ్ ఎక్కువైనందువలనో మరి ఏం అర్థం కాలేదు. మా కూడా ఊకైతే సర్లే అని అనే వాళ్ళు కట్టపట్టుకుని తిరుగులాడతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. పాపం వీళ్ళిద్దరిని చూస్తుంటే బాధేస్తుంది నాకు. వీడైతే నన్ను ఏదో ఒకటి అడుగక్క చెప్తా నేను అన్నట్టు కూర్చున్నాడు. అంతే కదా? ఏం లేదా ఏం లేదా? నీ జుట్టు బాగుంది తెలుసా? ఎందుకు అట్లా చూసావు సడన్ గా? ఆయన విగ్ అని పెట్టాడు ఏంటి? నేను ఎత్తాను కటింగ్ చేయించుకొచ్చుకుంటాను అంటే మా మామతోని వద్దు బాగుంది అంటే అలా ఖచ్చితే. లేదు మేడం, వెబ్ సిరీస్ ఇస్తున్నాం అనమాట, లవ్ స్టోరీది. దానికోసం పెట్టినట్టు అంతే. ఇది రాజు రాంబాయి లవ్ స్టోరీ. మన జబ్ చెప్తావు అంటే ఆ టైప్ అంటున్నా. లవ్ స్టోరీ అంతే. లవ్ స్టోరీ. మీ లవ్ స్టోరీ సర్పంచ్ గారి అమ్మాయి టైటిల్ సగం ఉందా? లవ్ స్టోరీ ఇది కొంచెం చెప్పండి. మీ లవ్ స్టోరీ మూమెంట్స్ అట్లా, మీ లవ్ స్టోరీ కొంచెం అట్లా కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పండి ఒకసారి. అందుకనే కదా దాన్ని పెట్టింది. మా ఊర్లో అప్పుడు ఫస్ట్ దేవర చేస్తుంటారన్నమాట. మారేమ్మ దేవర, మీకు ఐడియా ఉంటుంది? పెద్ద దేవర్లు దేవర తెలుసు. అప్పుడు దేవర చేసినప్పుడు వచ్చిందన్నమాట మా ఊరికి. అట్లా కళ్ళు ప్లస్ అట్లా చూసి అట్లా కొన్ని వద్దులు అట్లా ఆ చూపులు, తర్వాత వీపుకి చూపులు పుచ్చుకోవడం. అయ్యో, అంటే మాటలతో యాక్చువల్ తప్పుడే మా నాన్నకు పక్షవాతం వచ్చింది. అంటే వాళ్ళ భార్య వాళ్ళ ఊర్లో ఫేకాసి ఆయన జాబ్ చేస్తున్నప్పుడు అకౌంటెంట్ గా మీరా రైస్ మిల్ కోసం రైస్ మిల్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాయి. అబ్బో, పెట్టి అక్కడికి వెళ్ళి రోజు ఆమెకు సైడ్ కొట్టుకుంటా లెక్కలేస్తుండే. అమ్మో సిగ్గుపడుతున్నా. వాళ్ళ ఆయన అదే మాటకి కొడకా నువ్వు పోయింది దానికి వెళ్ళా అని తిడుతుంటే పని చేయడానికి పోలేదు. అంటే పని కూడా చేసినా మేడం. అమ్మాయిని ముగ్గులో దింపడానికి వెళ్ళు. అట దింపిది ఇట్లా చేసి ఇప్పుడు అంటుండే. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా వెంటనే? అంటే సొంతం మేడం. మా నాన్న ఉన్నాడు కదా, మా నాన్న చెల్లెలు బిడ్డ, కొడుకు బిడ్డ, మనవరాలు మావయ్య అవుతారు. చిన్నపిల్ల అయితే పాపం. నేను కూడా చిన్నపిల్ల. పాపం అమాయకురాలని ఇట్లా. మేడం ఏం చేయలేదు మేడం, లవ్ చేసినాం అంతే, తప్పేం చేయడానికి తప్పేం చేయలేదండి. రైస్ మిల్కి వెళ్ళి అమ్మాయిని పడగొట్టి
తీసుకొచ్చేసారు. ఫస్టే మామూలుగా ఇంకా ఈడ ఊర్లో ఉండలేక అక్కడ పోయి అట్లా అట్లా అయిపోయింది. అట్లా 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 అయిపోయింది. ఎలా ఒప్పించారు ఇంట్లో? ఒప్పిలేదు మేడం. నేను చేసే పనులు ఇంకా అర్థమైపోయేది. తంటాలు చేస్తాడు ఈడు మనకు మాట విన్నాడు. వాళ్ళు మాట్లాడుకొని చేసేది అనమాట. అమ్మ బాబాయ్ ఏం చేసేవాళ్ళు? అంటే ఊర్లో మాట్లాడడం, నేను ఊర్లో ఉండకుండా అక్కడ ఉండడం, రైచూర్ అనమాట మా భార్య ఊరు. అక్కడ ఉండడం వాళ్ళు అది చూడలేక వాళ్ళే చేసారు అనమాట. 18 ఏళ్ళకే పెళ్లి చేసేసుకున్నారు. వావ్. అంటే మేడం నా దాని వల్ల కాదు, అదే మా నాన్న దానికి రావడం వల్ల ఇంట్లో చేయడానికి ఎవరు లేరు. ఓకే, అట్లా అనమాట. గ్రేట్ లవ్ స్టోరీ. ఏంటి మీ వైఫ్ పేరేంటి? ఉషా మేడం. ఉషా గారు పాపం అండి, మీరు అన్యాయం అయిపోయి ఉంటారు చిన్నప్పుడే. మనం బాగానే చూసుకుంటున్నా. అడుగుదమ్మా, దీని కింద కామెంట్ పెట్టుకుని అడుగుదమ్మా. చదువు రాదు మేడం. ఆమె కూడా దిగులు ఎందుకు? మీరే వీళ్ళందరికంటే ఎక్కువ చదువుకున్నారు కొంచెం కదా? చదువుకున్నా ఆ బాబా చదువు మీద ఇంట్రెస్ట్ లేక మొత్తం ఈయన మీద ఇంట్రెస్ట్ పెట్టి చేసింది. మరీ మా ఊరికి వచ్చినాక మిషన్ నేర్చుకునే, ఆ మిషన్ కూడా నేర్చుకోలే, ఆయన మీద ఇంట్రెస్ట్. ఆ మిషన్ కూడా నేర్చుకోలే. అంటే అది ఏమైందంటే నేను ఆమె కోసం పోతే ఆమె అంటే ఆమె వాళ్ళ నాన్న వాళ్ళు ఇక్కడ పంపించేసాను, ఈయన కోసం ఇక్కడ పంపించారు ఊరికి. అంటే నేను అక్కడే ఉంటే మళ్ళీ దూరం పెట్టడానికి మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఊరి నుంచి మీ ఊరికి, మీరేమో మీ ఊరి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళారు. మీ మీద అంటే 5వ తరగతిలో పెళ్లి చేసుకున్నారా మీరు? లేదు మేడం, ఏజ్ అయిన తర్వాతనే. కానీ చదువు అయితే మధ్యలో డ్రాప్ మన అంటే మేము చిన్నప్పటి నుంచే మేడం, అంటే చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే లవ్. చాలా చిన్నప్పటి నుంచి అసలు అది లవ్ అని ఎట్లా తెలుస్తుంది? లవ్ అని కాదు, సినిమాలో చూపిస్తే మాత్రం లవ్. అదే కదా వాళ్ళంటే. ఇందాకేమో అది సినిమా మేడం, రియల్ లైఫ్ లో ఏడా జరుగుతాను అన్నాడా? అదిగో అంటే కొన్ని దాంట్లో కనెక్ట్ అవుతాయి, కొన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అంతేనా? నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? లేదాక నాకు ఎవరు లేరు. అమ్మాయికున్నా. ఎందుకు ఇంటర్వ్యూ మీ మమ్మీ వాళ్ళు చూస్తారనా? ఏం లేదాక, నిజమంటే ఎవరు లేరు నాకు. రే పాపం భయపడుతున్నా. పొలం పనులకి వెళ్తావు కదా? పోతాక. ఎంత సంపాదిస్తావు? ఏమో మనకి వెళ్ళాక ఒక పని చేసేమో వచ్చాము అంతే. అంతే. ఏం పనులు చేస్తావు? అదే పత్తి తీయడం అవేనా? చేనులో నీళ్లు కట్టడం, మందు కొట్టేది. మరి వీడియోస్ ఎప్పుడు చేస్తావు? వీడియోస్ టైం పొద్దున్నే మేడం, పొద్దున్నే లేచి చేస్తాము. అంటే పొలం పని అంటే డైలీ ఉండదు కదా మేడం, 2-3 డేస్కి ఒకసారి ఉంటది. ఓకే. వీడియోస్ ప్రతిరోజు చేస్తారా? డైలీ అంటే డైలీ కాదు కానీ టైము స్క్రిప్ట్ అంతా రెడీగా ఒకటే మొత్తం అనుకుంటే చేసేస్తాం. స్క్రిప్ట్ రాయనన్నారు అంటే ఒక లైన్ అని ఉండాలి కదా మేడం. మరి స్క్రిప్ట్ అంటే జస్ట్ ఈ థాట్ ఉంటుంది, దీని గురించి చేద్దామన్న ఆలోచన ఉంటే చేస్తామన్నా. మీ ఊర్లోనే చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఐ మీన్ మీ సైడ్, మీ చుట్టుపక్కల. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, పగలు, కుళ్ళు, కుతంత్రం, వాడు ఎదిగిపోతున్నాడు, మేము ఇదైపోతున్నాం, అట్లా ఏమైనా ఉంటుందా? ఏం లేదు మేడం. ఉండదు కానీ ఉంటది. ప్రతి ఒక్క మనిషి అన్నాక ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ఉండదు కానీ ఉంటది. అంటే అటువంటి మనం బయటకు చెప్పరాదు, ఈయనకూడదు అన్నట్టు ఉంటది అనమాట. అంతే. అంటే మా సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా ఏం లేదు మేడం, మేమంతా కలిసే ఉంటాం. పల్లెటూరు కుర్రాళ్ళు కానీ, పల్లె చిత్రాలు కానీ. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనేది మరి ఊర్లో జనాల గురించి యూట్యూబర్స్ అని చెప్పాను నేను. అందుకని ఫస్ట్ సగం సగం వేయడం కాదు, మొత్తం వినాలా అని చెప్పేది. మీ ఊర్లో జనానికి కుళ్ళు ఉందా అయితే మీ మీద? కుళ్ళు ఉందని కాదు, అంటే అట్లా ఉంటారు జనాలు ప్రతి ఒక్క చోట, ఎవరైనా ఉంటారు కదా. ఇప్పుడు ఎదుగుతుంటే కొంచెం అసూయ పడే వాళ్ళు ఉంటారు. స్టార్టింగ్ లో మిమ్మల్ని తిట్టే ఉంటారు కదా, ఎందుకురా మీకు ఈ వీడియోలు పనులు చేసి. అప్పుడు తిట్టినోళ్ళే ఇప్పుడు కంపల్సరీ మా దగ్గరకు వచ్చి మరి మాట్లాడతారు. అది జాలి మేడం, వాళ్ళకి అర్థమైపోతుంది మనం వాళ్ళకి ఒక మార్క్ తెచ్చినట్టు అయితే మామూలుగా. కానీ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు మీరంతా? నానేమి నేర్పిలే, వాళ్ళు మమ్మల్ని ఈడు దాకా తెచ్చింది ఆయన మేడం. వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ యాక్టర్స్ కానీ వాళ్ళకి తెలియదు అంతే. దాని మాలో ఉన్న ప్రతిభన గుర్తించింది మా నా డైరెక్టర్. అంటే మనిషి ఇప్పుడు అంటే ఆ మనిషి ఎవరినైనా సరే మ్యానిపులేషన్ బాగా చేస్తుంది. అవునా? నాకే తెలియదు మరి, అందుకని ఏందని చెప్తున్నా. అసలు మ్యానిపులేషన్ అంటే ఏంటి తెలియదు మేడం.
ఈజీగా నమ్మిస్తాడు, ఉమ్. మాటలతో మాయ చేస్తాడు. అవ్వా ఏం గుర్తించిన ఎవరన్నా ఎవరన్నా ప్రతి ఒక్కరిని అంతే మేడం. ఇప్పుడు నిజంగా అంటే ఇప్పుడు మా ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చింటారు అనుకో, మేడం నాకు నిజం వల్ల నాకు అసలు మాట్లాడడం రాదు. అంటే ఎక్కువసేపు కన్సర్వేషన్ నేను చేయలేను. అంటే కన్సర్వేషన్, ఆ, కన్వర్సేషన్, ఎక్కువసేపు మాట్లాడడం, కన్వర్సేషన్, కన్సర్వేషన్. ఓకే. మేడం సగం యాది వచ్చినది లే మేడం మళ్ళీ దానికి కారణం అట్లే అంటే రాదు, అది వచ్చినది కూడా రాదు. కన్సర్వేషన్ కన్వర్సేషన్, కాన్వర్సేషన్, కన్వర్జేషన్ వచ్చినది అది రాదు మేడం నాకు. అంటే ఎక్కువసేపు మాట్లాడడం అన్నట్టు. ఏ బాగున్నారు అంటే బాగా తిన్నారా అంతే అంతే. అంతే. ఇంక కానీ ఇప్పుడు ఈ మనిషి మాత్రం గంటలు గంటలు మాట్లాడతాడు. అవునా? గంటలు గంటలు అసలు ఇప్పుడు రా అంటే తిన్నావా, ఏం కూర వేసుకుని తిన్నావు, చేత్తో తిన్నావా, స్పూన్ తో అలాగా. తిన్నావా, ఎలా? అట్లా కాదు మేడం, మళ్ళీ అది వేరే మొత్తం వేరే టాపిక్ లకి తీసుకుపోతాడు ఈజీగా. సో మానిపులేట్ చేసే ఇది ఉంది బాగా. ఆల్మోస్ట్ అట్లా అది చూసి యాక్టింగ్ లో పెట్టుకున్నారు, మానిపులేట్ చేయాలి జనాలని. అట్లానే కాదు మేడం. కానీ బాగా చేస్తాడు మేడం. యాక్టింగ్ బాగా చేస్తాడు. కానీ టేకులు ఎక్కువ తీసుకుంటాడు. మామూలే మేడం, టేకులు అన్నాక ఉండవా మేడం డైలాగ్స్ చెప్పేటప్పుడు అంటే టేక్స్ ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక డైలాగ్ రావాలంటే మేము ఇంకోటి మన స్క్రిప్ట్ వైజ్ కాదు, అంటే స్క్రిప్ట్ రాసుకొని చేస్తుంటే ఒకవేళ దాన్ని ముందర ప్రిపేర్ చేశారు అన్నికే, అప్పటికే డైలాగ్ అనుకున్నది అప్పటికే చేయాల. అటప్పుడు ఇంకా కొద్దిగా ఒక 2-3 టేకులన్నా పడవా మేడం? మరి 2-3 అంటే ఒకేలా 20-30 అయితే అవ్వో అన్ని టేకులు 20-30 టేక్లా నువ్వేం చేసుకుంటావు? మా ఇంటర్వ్యూలో గాలి చెప్తాడు నా రెండాక అంతేనా? మేడం ఇద్దరిద్దరే అసలు టేకులు మాత్రం కేకులు ఎడుతుంటారు అది ఉంటుంది మొత్తం. మాకు యాసిడ్కి వస్తుంది సెల్లు పట్టుకుని మాట్లాడాడు చూసారా మీరు కంప్లైంట్ ఇవ్వాలంటే? యాసిడ్కి వస్తుంది. ఎప్పుడైనా అరిచారా కోపం వచ్చి చేయండి సరిగా అని? వీడు అన్నాడు మేడం పాపం. మీరు గమ్మున పాపం ఇలా పట్టుకొని నిలబడి ఏమండి చెయ్యంటే చేస్తాడు అంతే. అది ఎంత కష్టమైనా సరే ఏం చెప్పలేదు. స్టార్టింగ్ లో ఎవరిదో ఫోన్ తీసుకొని వీడియోస్ చేసి స్టేజ్ నుంచి కెమెరామెన్ పెట్టుకొని ఒక కెమెరా ఎడిటింగ్ ఇన్ని చేసి స్టేజ్కి వచ్చారంటే అసలు నిజంగా గ్రేట్ తెలుసా? ఎవరి కష్టం అదంతా? అందరి కష్టం మేడం. అంటే అందరూ సపోర్ట్ చేస్తారు నాకు. నా గోల్ కి ప్రతి ఒక్కరు ఈడు కానీ వీళ్ళందరూ కానీ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒక్కని అనుకుంటే మాత్రం కాదు కదా మేడం, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్న కూడా మరి అట్లా మరి ఈడొక్కడంటే ఎట్లయితే అట్లా కాదు, మీరు కూడా సపోర్ట్ చేసేందుకు ఇంత మీరే టీం వర్క్ ఉంటేనే మేడం ఏదైనా సరే అయ్యేది. కానీ ట్రెండ్ అని ఫాలో అవుతారా ఎడిటింగ్ విషయంలో? ఇప్పుడు మన వాళ్ళ మీమ్స్ వస్తూ ఉంటాయి ఫా అని చెప్పేసి, లేకపోతే అట్లా ఫా అనేది ఫాలో అవుతాను. సెట్ చేస్తాం మేడం మేము. మీరే సెట్ చేస్తారు? అట్లా ఉంటది. డైలాగ్ అర్థమైందా మీకు? ట్రెండ్ ని ఫాలో అవుతారని అడిగాను, ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పి. మేము ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. అవునా? ట్రెండ్ సెట్ చేయడమే, ఫాలో అవడం ఏమి ఉండదు. బట్ మీమ్స్ బాగా చూస్తారు ఎప్పుడైనా? మీమ్స్ ఎక్కువ చూస్తాడు మేడం. అవునా? వాడికి అట్లాంటి వాళ్ళ బుడుకుతాడు బుడికి ఇది బాగుంచడానికి చూస్తుంటాడు. ఏదో ఒక మీమ్ చెప్పండి. మీమ్ మీకు బాగా నచ్చిన మీమ్ నువ్వు చూస్తావా అసలు? వీడియోస్ చూస్తావా? అసలు ఇన్స్టానే చూడండి మేడం. అవునా? మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా మరి? వాళ్ళకు ఉందాక. అవునా? మీకు లేదా? ఇన్స్టాగ్రామ్ చూడు, వీడియోస్ చూడు, యూట్యూబ్ చూడు. యూట్యూబ్ చూస్తాక. ఏం చూస్తావు యూట్యూబ్ లో? వీడియోలాగా. ఎవరి వీడియోలు? మావే. మీరే చూసుకుంటారా? మీవే ఉంటాయేమో సగం వ్యూస్. అంటే ఉంటది కదా మేడం, వేరే వాళ్ళ కూడా ఉంటాయి, మా ఒక్కటే ఎట్లుంటది. స్టార్టింగ్ లో ఏమనే వాళ్ళు జనం, అంటే సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్స్ లో? మాకు నిజం చెప్పాలంటే 95% మొత్తం పాజిటివ్ వస్తుంది మేడం, అస్సలు నెగిటివ్ కామెంట్సే రావు. అట్లా సపోర్ట్ ఉంది బై గాడ్ గ్రేస్ నిజంగా. నెగిటివ్ అయితే తక్కువనే మేడం. చదువుతారా మీరు కామెంట్స్ కింద? ఫస్ట్ లో కొన్ని వచ్చాయి కాబట్టి చదువుతుంటాం, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తాయి మేడం. అసలు మనం చాలా బాధపడతాం, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం కానీ కాదు మేడం రిప్లై ఇవ్వడానికి అందరికి. కొన్ని వేల కామెంట్స్ వస్తాయి మేడం, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా 3 కలిపితే. బాగా గుర్తుపడతారా బయట? బీభత్సంగా బయట గుర్తుపట్టి ఎలా మాట్లాడతారు వచ్చి?
అంటే మన వాళ్ళు అక్కడ ఫీల్ అవుతారు అన్నట్టు, అంటే రాసే పోసే బాగా చేస్తారు వీడియోలు మీరు అంతా అని సెల్ఫీలు దిగడం అట్లా బాగా చేస్తారు. ఎట్లా అంటే అనిపిస్తుంది ఎవరో అట్లా బాగా చేస్తే? తెలుసుకున్న వాళ్ళు అయితే అదన్నా ఇదన్నట్టు, లేదంటే లే నువ్వే కదా వీడియోలు తీసేది అవన్న మామే తీసేది అట్లా. అభిమానం. అది అభిమానం. అంటే ఓన్ చేసుకుంటారు వాళ్ళు దానికి మా ఓడని. మా ఎక్కువ ఓన్ చేసుకుంటారు. కామెంట్స్ లో కూడా మీ వీడియోలు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, నవ్వుకుంటాము. పెద్ద పెద్ద వాళ్ళు ముసలి కూడా వయసులో బాగా పెద్దవాళ్ళు అయిపోయినా కూడా అలానే మాట్లాడతారు వాళ్ళు. 60 ఏళ్ళ వయసు వాళ్ళు కానీ 70 ఏళ్ళ వయసు వాళ్ళు కానీ చూసుకొని ఎప్పుడైనా కనపడితే చిన్న కూడా నువ్వే కదా చిన్న కూడా చేసేది మీరు యాక్టింగ్ చేసి చూస్తున్నాడా? అయితే నిజంగా అట్లా అంటారమ్మా. చిన్న కూడా నువ్వే కదా వీడియోలు అంటే అవ్వ నాన్న చేసారంట బాగా చేస్తావునైనా అందరం నవ్వుతావట బాగా నవ్వకుండా అనేది అంతే. ఇంకా వాళ్ళు బాగా చేస్తారు బాబు. నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా, ఓకేనా? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? తెలుగులో చెప్పాలా? బాగా ఆనందకరమైన ఆనందం పడిన సిచ్యువేషన్ ఏంటి? 100K అయినప్పుడు నిజంగా నిజంగా లైఫ్ లో ఫస్ట్ టైం అసలు కంట్లో కన్నీళ్ళు రావడం అది ఫస్ట్ రోజు. మరి అవునా? చాలా చాలా భలే సంతోషం ఏంటి ఆ రోజు. ఎందుకంటే నిజం మేడం మా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే నేను ఇంట్లో చెప్పుకోలేను. నాకు అసలు పని చేయడం ఇష్టం లేదు, జాబ్ చేయడం అసలు ఇష్టం లేదు. ఏదో ఒకటి చేయాలా, మనం అనుకున్నది చేయాలని ఎంత తిట్టినా సరే రాత్రి మూలు నిద్ర లేకుండా సరే అట్లా చేసినాం మేడం. చాలా కష్టపడినాం. అప్పుడు 100K వచ్చినప్పుడు చాలాలే పెద్ద సంతోషం అది. నిజం మేడం, మేము అనుకున్నది అయ్యింది కదా. అంటే అప్పటి నుంచి కొద్దిగా లైఫ్ అనేది కొద్దిగా టర్న్ అయిపోయింది. వచ్చింది మేడం. అప్పటి నుంచి అప్పటి వరకు కూడా ఏం లేదు, 100K అయ్యేంత వరకు కూడా ఏం లేదు. మామూలు మేమేమన్నా జస్ట్ మైకులు కొనుక్కోవాలంటే కూడా తలాకు 200 ఒక 600-800 పెట్టి కొనుక్కున్నాం ఫస్ట్. 600 పెట్టి ఆ మైక్స్ కొనుక్కున్న ముందు కూడా డబ్బింగ్ చెప్పేవాళ్ళం మేడం మేము. డబ్బింగ్ అది కూడా ఎట్లా చెప్పుకోవాలం అంటే రాత్రి అందరూ పడుకుంటారు, సైలెన్స్ ఉంటది. 9-9:30 10 టైంలో మా పల్లెటూరులో 8-9 గంటల పండుగ పొలాల్లోకి పోయి అప్పుడైతే సైలెన్స్ ఉంటే అక్కడ పోయి చెప్పుకొని మళ్ళీ వస్తుంటాం. పొలాల్లోకి పోయి చెప్పేవాళ్ళు? అవును మేడం. అప్పుడు కూడా మీరు ఉన్నారు ఇదే టీమ్ లో? ఉన్నాను. ఓకే, ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నారు వీళ్ళందరినీ. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నావులే. ఈ 100K అయినప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటని అడిగా నేను. అంతే ఏముంటదాకా అదేంది నీకు బాగా ఎలా ఫీల్ అయినా బాగా ఆనందమైన రోజు ఏంది అని ఎప్పుడు అనేది అదే ఆ రోజే కేక్ ఎక్కువ తింటి ఆనందం ఎక్కువ. అందరికంటే నాకు ఎక్కువ దొరికి కేక్ ఎక్కువ పెట్టారు, అది హ్యాపీయెస్ట్. కేక్ ఎక్కువ నిజంగా అదేనా జీవితంలో? ఇంకా అసలు అంతకంటే ఆనందపడిన రోజే లేదా? అంతే. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గోల్స్ ఉండవు. ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా ఉంటే ఆ ఏజ్ పర్సన్ అట్లా అన్నమాట. అక్క మీకు నేను అక్క అంటే ఆ ఏజ్ పర్సన్ వాళ్ళకి అట్లా ఉంటది అంటున్నా. ఓకే, ఆ ఏజ్ అంటే చిన్నవాడనా? అసలు ఇంకా కొంచెం చూడాల్సింది ఉంది చాలా. ఎక్స్పీరియన్సెస్ కావాలి, ఇంకా చెప్తే మాట విన్నాడు వాడు పిల్లడు. ఉడుకు రక్తం కదా. ఉడుకు రక్తం ఏదో ఒకసారి ఉడికి రక్తం ఉడికి మళ్ళీ అప్పుడు జలుబు చేసినట్టు. అదే కేక్ ఎక్కువ తిన్న సందర్భమే బాగా ఆనందపడిన సందర్భం. అదొక్కసారి. ఇంకోటి యూట్యూబ్ లో మాకు ఇది ఫస్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ శాలరీ వచ్చింది. ఎంత వచ్చింది ఫస్ట్ శాలరీ? ఫస్ట్ శాలరీ 9,000 చిల్లర ఏమో వచ్చింది మేడం. 9,000. ఆ 9,000 చిల్లరకి మా వాళ్ళని అందరినీ టూర్ తీసుకుపోయేటివి. 9,000కి అంటే మళ్ళీ మాకు కొద్దిగా అమౌంట్ వేసుకొని. కాదు, ఎప్పుడు డబ్బుల విషయంలో గొడవలు అవ్వలేదా మీకు? రాదు మేడం. ఇంత తీసుకున్నావు, నేను ఇంత కష్టపడతాను, నాకు ఇవ్వలేదు, ఇస్తారా? చిన్న పిల్లడు అని చెప్పి పక్కన ఏమైనా పెడతాడు? ఎంత ఇస్తాడు నెల నెల? ఎంత ఇస్తా అంతే. వీళ్ళందరికి కాదు, నువ్వు చెప్పు. మాకే చెప్పడా కాడు ఎంత ఇచ్చేది? ఇస్తాడు అసలు? ఇస్తారు, మా ఇద్దరి మధ్యన ఉంటుంది మేడం. అది సీక్రెట్ అట్లాంటి కదా వాళ్ళిద్దరికి 50, మా ఇద్దరికి 50% అట్లా. ఛానల్ తరఫున ఎంత వచ్చినా సరే మా టెక్నికల్ డిపార్ట్మెంట్ 50%, యాక్టర్స్ 50% అట్లా డిసైడింగ్. మా ఇద్దరికి 50% మాకు వచ్చిందని మేము ఆ 50% లో వాళ్ళిద్దరు వాళ్ళ తీసుకుంటాం. సో అందువల్ల గొడవలు ఏమి ఉండవు డబ్బుల విషయంలో. ఈ రోజు దాకా ఎప్పుడు గొడవ లేదు. లేదు లేదు, రాదు కూడా, రాని పోను కూడా.
అయ్యో రానివ్వడు ఆ నిజం ఒకటే టీంని అలానే చివరి వరకు తీసుకెళ్ళాలంటే ఎంత కష్టం తెలుసా, ఎంతో మంది విడిపోతారు, అవ్వదు, కుదరదు. ఏదో ఒక విషయంలో గ్యారంటీ విడిపోతుంది. గొడవలో విడిపోయి కొత్త వాళ్ళు వస్తా ఉంటారు, కానీ మీ టీం ఫస్ట్ నుంచి అట్లే ఉన్నారు కదా. అట్లే ఉంది. అంటే మేమంతా మెచ్యూర్డ్, ఇప్పుడు ఆ మంచి మెచ్యూర్డ్ మంచి తెలుస్తుంది ఎట్లా అనేది. ఈడ కూడా కొంచెం అప్పుడు తిక్కి చేస్తాడు కానీ కొంచెం కొంచెం పెట్టుకోని గ్రిప్ లో పెట్టుకుంటాం అనమాట. వానికో 2-3 రోజులు పోతే వాడే కొంచెం మెచ్యూర్డ్ అవుతాడు. అరే నువ్వు చెప్పురా, వీళ్ళిద్దరిలో నీకు బాగా నచ్చే విషయం ఏంటి? ఈ మంచి అంటే ఆ మంచి ఊకసా తయస్తాడు వీడియోలు తీస్తప్పుడు, ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా ఈ మంచి అయితే అట్టేలే అది మేడం అడిగింది, అది కాదు, నచ్చిన విషయాలు ఏంది అని అడుగుతుంది. అట్లానా అంటే ఆయనలో ఏం నచ్చుద్ది నీకని, ఏమి నచ్చదు అంటావా? ఈ మంచి ఎక్కడ అన్నా అంటే నాకు ఏమైనా పని ఉంటది కదా, దాన్ని కంప్లీట్ చేసుకొద్దాం బ్రహ్మ అంటే రాడు చెక్కన ఫదంలే అని అట్టే రాత్రి వేస్తాడు. ఇంకా రాడు. ఈ మధ్య అయితే ఫదంలే అంటే ఇంకా రేపు పదం అంటాడు, ఇంకా పక్క తోలుకొని పోతాడు. ఆయనలో నచ్చేది ఏం లేదు. అయ్యో, ఇప్పుడు మీకేమైనా నచ్చేది ఉంది ఆయనలో? సపోర్ట్ చేస్తున్నాడు నాకు బాగా, అంటే ఏదైనా కానీ. మాకు ఏడు సపోర్ట్. తలకాయ తింటాడు, తలకాయ తింటాడా? మీకు కూడానా? తింటే డైలాగ్ ఏమన్నా కానీ డైలాగ్ మీకు డైలాగ్ చెప్పి ఆశ్చర్యకి వస్తుంది మీకు అన్నట్టు అంటుంటాడు. ఎవరినైనా ఇది బాగుందిలే అంటే కూడా వద్దు అట్లా మళ్ళీ చెప్పు అంటుంటాడు. రాజమౌళి గారి లాగా పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ కాలు 2 సార్లు 2 కాళ్ళు ఒకేసారి గాల్లో లేవాలంతే, మట్టి కూడా అదే టైంకి గాల్లో ఉండాలి అట్లా. కానీ అంత పెద్ద వాళ్ళతో పోల్చొద్దు. వాళ్ళు చెప్తున్నారు కదా. మా వరకు అయితే అట్లా ఉండాలి కదా మేడం. ఎట్లా అంటే యాక్టర్స్ అనేది తెలిసిపోవాలి కదా. అంటే బేసిక్ ఇప్పుడు ఎవరైనా సరే సపోజ్ మన టైం బాగుండి ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా చూసినారంటే ఇప్పుడు క్రౌడ్ పెద్ద కెమెరా పెట్టినామంటే కూడా వీళ్ళ ఫ్రేమ్ పెడితే ఎట్లా ఉంటది వాళ్ళు ఊహించుకుంటారు కదా అప్పుడు యాక్టర్స్ చూసుకొని. మీకు అందరికి సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన ఉందా ఒకవేళ అవకాశం వస్తే? సినిమా లేకంటే ఏమి పెద్దగా ఏమి లేదు మేడం ఆశ. మాకు ఏదో ఉన్న కాడ ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటా పిల్ల పాపలతో సంతోషంగా ఉండి కాసి ఉంటే చాలా అంతే ఉన్న కాడ. అదే బెస్ట్ నిజంగా ఇండస్ట్రీకి వచ్చి వాన్ పడుకొని ఇన్ని పడుకుని తలకాయ నొప్పులు. ఆ ఇండస్ట్రీ లేకపోతే ఊక తలకాయ నొప్పులు. పోయొచ్చినారా? దానికి పోయిన వాళ్ళు మనకు షేర్ చేసుకుంటారు కదా మేడం. అట్లా చాలా మంది చెప్పినారు అనమాట మనం. సో అందుకే మనమే చేసుకుందాం. ఇప్పుడు చాలా మంది కూడా యాక్టర్స్ వాళ్ళందరూ కూడా మొత్తం యూట్యూబ్ లో చేస్తున్నారు మా కంటెంట్ మొత్తం. కంటెంట్ యూట్యూబ్ చేస్తున్నారు, ఆడ పోయి ఎందుకు ఉండాలి అన్నట్టు. మేడం రాను మొత్తం ఏ టెక్నాలజీ వస్తుంది కాబట్టి మొత్తం సోషల్ మీడియా సైడే చూస్తుంది మేడం. ఇప్పుడు ఎవరు టీవీలో యాడ్స్ ఎవరు మొత్తం సోషల్ మీడియాని. ఓకే. సో అలానే బాగా ఏడ్చిన రోజు, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సందర్భం ఏంటి? నేను బాధపడిన రోజు అంటే క్రికెట్లో సెలెక్ట్ అంటే వద్దా అప్పుడు చాలా బాధపడినా మేడం. అప్పటికి లేట్ అయిపోయిందండి. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, ఇట్లా చేసుకో అని చెప్పి తెలీదు. తర్వాత లేట్గా రియలైజేషన్ అయినా కూడా ఇంకా అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్ అంటే 10 ఏళ్ళ నుంచే స్టార్ట్ చేయాలి. మాకు అసలు తెలియదు, ఎవరు చెప్పలేదు. అప్పటికప్పుడు పోయి ఒక 2 months ప్రాక్టీస్ చేసి ఎవరు తోలుకోరు కదా మేడం. ఇప్పుడు మీ పిల్లల్ని ఏమైనా పంపిస్తారా క్రికెట్ లో? చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడు మా పల్లెటూరు ఉండే మైనస్ అది. కొన్నిట్లకు ప్లస్ పాయింట్ పల్లెటూరు కానీ కొన్నిట్లకు చాలా అంటే కెరీర్ పరంగా మైనస్ అవుతుంది. అన్ని సర్దుకోపోవాల్సి వస్తుంది ఇంకా పల్లెటూరు. ఎందుకంటే ఏ అవకాశాలు ఉన్నవాడా పీస్ఫుల్ గా బతకడానికి బాగుంటుంది మేడం పల్లెటూరు. అట్లా. మీకేంటి బాగా బాధపడిన సందర్భం? నాకు ఎప్పుడు బాధపడలేనేమో. అవునా? అసలు ఎప్పుడు బాధపడలేదు? మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అయితే ఇప్పుడు ఆనందంగా ఉంటారు అంటే మనం ఎక్కువ పెద్దగా ఏది కూడా ఆశించట్లేదు. ప్లస్ ఇంకోటి అంత ఇదిగా తీసుకోమన్నమాట. అంటే ఇది అంటే అదే మైండ్కి తీసుకోరు, ఎక్కువ తీసుకోము అంతే. అట్లా ఏదైనా కూడా క్యాజువల్గా సర్లే జరుగుతుంటాయి. ఇంకా పోతే రేపు మనం కూడా ఆటిపోయవలసిన అన్నట్టుగా తీసుకుంటాడు క్యాజువల్గా. మీకు? నాకు అసలు కంట్లో నీళ్ళే రావట. కంట్లో నీళ్ళే రావా? అవునా? అసలు ఇప్పటిదాకా ఏ రోజు ఏడవలేదా? ఊట లేదు ఏం లేదు, ఊట లేదు.
అంటే అది మీకు అది అర్థం మీరు పల్లెటూరు అంటే మీరు కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ అది ఓకే కంట్లో నీళ్ళు ఊరవు. అది మామూలు అదేలే అర్థమైంది, కంట్లో నీళ్ళు రావు. రావు రావు. ఓకే నాకు ఊట అంటే అర్థమైంది, వాటర్ అది అట్లా అది ఊట అంటే. ఓకే ఇప్పుడు నన్ను వేసుకోకండి గైస్, నిజంగానే ఊట అంటే తెలియదు. మా ఊర్లో ఇంకేమైనా అంటారేమో దాన్ని. మీరు ఇక్కడే పుట్టారు కదా, మీరు పెద్ద ఏదో అది అలా అనుకోకండి ఓకేనా, ముందే చెప్తున్నా. అసలు ఇప్పటిదాకా ఏడలేదు లేదక్క, చిన్నప్పటి నుంచి. చిన్న అన్నప్పుడు ఏడ్చింటాను, నాకే మతకలేదు అక్కడ. నీకు మత్తు వచ్చిన దగ్గర నుంచి ఏడలేదు. ఏడ్చలేదు. వావ్, ఏడవాలని ఎప్పుడు అనిపించలేదా ఈ ఏడుపు కొట్టు సినిమాలు చూడడం? వాళ్ళకి గుండె ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషనల్ వీడియో తీపిస్తాడు, టైలం ఇట్ట కూర్చాడు అక్క, ఏడుసని అయినా కన్నీళ్ళు రావు. అయినా ఈ రోజు ఇడిచిన వీడియో మేము అది ఎమోషనల్ వీడియో, మొత్తం కళ్ళే పోతాం. ఇంకా ఆ ఏడుపు ఖచ్చితంగా ఏడుపు వచ్చేంత వరకు ఏడుసు ఫీల్ గా ఓన్ గా అంటుంటాడు. ఆ ఫీల్ గా ఓన్ లోపలికి నుంచి వస్తే రాదది. రాదు. మీరు ఎట్లా భరిస్తారు? ఏడు రాకరికి నేను ఏడుసాను కమాన్ కమాన్ బాయ్స్ కమాన్ అన్నట్టు ఏడు వస్తుంది, రాదు అది ఏడుపు. మీకైతే కళ్ళల్లోనే ఉన్నాయి నీళ్ళు. వస్తాయి కంపల్సరీ వచ్చేస్తాయి. ఏదైనా ఫీల్ అయితే చక్కని వచ్చేస్తాయి. మరి దానికి తోడు ఆ టైలం కుడితే మొత్తం కళ్ళలోకి దడాని వస్తాయి. తైలం కొడతారా? తైలం జెండు బామ్. జెండు బామ్ జెండు బామ్ రాసుకుంటారు. దాన్ని కొట్టేది అయినా కూడా కన్ని నీళ్ళు రావు. ఎట్లా నాయనా అసలు ఇంకా యాక్టింగ్ వాడికి ఎమోషన్స్ ఉంటాయి కదా మనం ఫస్ట్. నిజంగా ఎమోషన్స్ లేవా? లేవా నాకు ఇప్పుడు బ్రహ్మానందం గారు కోపంగా, బాధగా, జాలిగా, రౌద్రంగా ఇట్లా చేస్తారు, అట్లా చేయవా? చూసా నేను. మీరు చెప్పండి. రెడీ టేక్ బాబు, రెడీ రెడీ బాబు, అది మీరు చెప్పండి. టేక్ బాబు, యాక్షన్ బాబు అని. హాస్యం. హాస్యం అంటే ఏంది? నవ్వు రావులే. నవ్వుతా. నిజంగా ఆయన చార్లీ చాప్లిన్ ఉంటారు కదా, అట్లా కనిపించింది ఒకసారి ఫేస్ నవ్వగానే. ఓకే అక్షరం. ఇదేంది ఇది? నాకు మనలేదు అక్షరం. ఈ మధ్య అసలు బాగా హాస్యం హాస్యం. మేడం నిజం చెప్పాలంటే ఈ రీల్ ప్రాక్టీస్ చేశాను. అవునా? హైదరాబాద్ నుంచి సరే మా ఊరు నుంచి హైదరాబాద్ వస్తే అదే రౌద్రం, హాస్యం, కోపం అన్నప్పుడు దాన్ని పరంగా చేస్తారన్నమాట. ఏడుపు దాకా తెప్పించండి మీరు చెప్పి. అక్షరం. అక్షరం అయితే అప్పుడే నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఫస్ట్ నవ్వు. అక్షరం. కోపం. కోపం. కోపం రాదక్క నిజమంటే. కోపం కూడా రాదా? అంతే. జాలి. జాలి. నమ్మ ఇక్కడ నాకు తెలిసి చేస్తుంటే. కరుణ. కరుణ. కరుణ అంటే ఎవరైనా అడుగు మాక. ఏమంటారు కరుణ అంటే క్లారిటీ. ఈ మధ్య జాలికి నెక్స్ట్ వర్షన్ అది. అట్లా నెక్స్ట్ వర్షన్ కరుణ. ఏది? కరుణ కాదు, కరుణ. రౌద్రం. కరుణ. రౌద్రం. ఏడుపు. ఏడుపు. అప్పుడు చెప్తే కదా ఏడుపు రాదన్న. ఓకే, మీకేంటి సాడెస్ట్ మూమెంట్? బాగా బాధపడిన సందర్భం? రాజా మూవీ చూసినప్పుడు ఏడ్చిన మేడం. రాజా మూవీ. రాజా ఇదే కదా? ఓకే, అంతేనా? అంతే. నిజంగా తెలుసా, ఎక్కువ ఆనందం, ఎక్కువ కోరికలు లేకపోతే మనం ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇట్లే ఉంటారు, హ్యాపీగా. నైస్, వెరీ గుడ్. సో మీ ఫ్యాన్స్ కి, మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. ఓకే. ఏమంటే మమ్మల్ని ఇన్ని రోజులు భరించి మా వీడియోస్ అన్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంటే థ్యాంక్స్ అని పదం ఇంకా వేరేది ఏమైనా ఉంటే కొంచెం బాగుండు అనిపిస్తుంది. మీకు మీ అందరికి కాలుముక్క కూడా తప్పలేదు. 100,000,000 వందనాలు. మీరు కూడా ఏదో చెప్పాలి అంటే. మామా 100,000,000 వందనాలు. 100,000,000 అంటే ఏంటి? కొన్ని కోట్ల 100 కోట్లు కదా మేడం? రైట్. 100,000,000 అంటే 100 కోట్లు. 100 కోట్ల అభిమానమా? 100 కోట్ల ప్రేక్షకులకు. ఒకసారి కెమెరా పెట్టాలి, చెప్పండి ఒకసారి ఆడియన్స్. నువ్వు చెప్పు అందరు ఇట్లా అన్నాం కానీ. అందరు ఇట్లా అంటాం, మీరు కూడా నేను ఇట్లా మీరు చెప్తారు కదా, చెప్పండి.
నేను చెప్పలేను. అంతేనా? ఓకే, వాయిస్ రాదు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఒక వీడియోకి, ప్రతి వీడియోలో అందరికి ఉపయోగపడేలాగా, ఒక నిమిషం ఆలోచించేలాగా చేయాలంటే చాలా కష్టం, అందరికీ అంత ఈజీ కాదు. నిజంగానే మంచి మెసేజ్తో ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా బాగా చేయాలని, మా అందరినీ నవ్విస్తూ అలానే మా బుర్రల్లో కొంచెం ఒక పాయింట్ లాగా గుచ్చాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.